హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 18 జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇక్కడ కమ్యూనికేషన్ టెక్నాలజీస్‌కి సంబంధించి ఇక్కడ 3 కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇచ్చారు. వీట్లలో షార్ట్ రేంజ్ డివైసెస్ ఆర్ టెక్నాలజీస్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. రైట్? క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ మూడిట్లో ఏది షార్ట్ రేంజ్ డివైసెస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రైట్? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒక్క నిమిషం మీరు వీడియో పాజ్ చేసుకొని మీ ఆన్సర్ నోట్ చేయండి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని 3 కూడా షార్ట్ రేంజ్ డివైసెసేనండి. ఓకే. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. Who among the following were associated with the introduction of right Warri settlement in India during the British rule? Right Warri settlement ఇంట్రొడక్షన్‌లో ఎవరు అసోసియేట్ అయ్యి ఉన్నారు అని అడుగుతున్నారు. ముగ్గురు పేర్లు ఇచ్చారు. లార్డ్ కార్న్వాలిస్, అలెగ్జాండర్ రీడ్, థామస్ మున్రో. ఈ ముగ్గురులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు రైట్ వారీ సిస్టమ్ ఇంట్రొడక్షన్‌లో అనేసి అడుగుతున్నారు. రైట్? దీని ఆన్సర్ వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో మాత్రమే. ఓకే. నెక్స్ట్. Which one of the following situations best reflects indirect transfer often talked about in media recently with reference to India? ఇండైరెక్ట్ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన క్వెషన్ అండి. రైట్? ఇండైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకే. కొన్ని సిట్యుయేషన్స్ ఇచ్చారు. అందులో ఏది క్లోజ్‌లీ రిలేటెడ్ టు ఇండైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ అని అడుగుతున్నారు. రైట్? వీడియో పాజ్ చేయండి. ఆప్షన్స్ అన్నీ చదవండి. మీకు ఏది కరెక్ట్‌గా అనిపిస్తుందో నోట్ చేసుకోండి. ఓకే. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఫారెన్ కంపెనీ ట్రాన్స్‌ఫర్స్ షేర్స్ అండ్ సచ్ షేర్స్ డిరైవ్ దేర్ సబ్స్టాన్షియల్ వాల్యూ ఫ్రమ్ అసెట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా. రైట్? సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమవుతుంది? ఫారెన్ కంపెనీ ట్రాన్స్‌ఫర్స్ షేర్స్ అండ్ సచ్ షేర్స్ డిరైవ్ దేర్ వాల్యూ ఫ్రమ్ అసెట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఓకే. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.